పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లు దర్శకులందు శ్రీకాంత్ అడ్డాల రూట్ సెపరేట్ అని చెప్పొచ్చు. ఒక హిట్ రాగానే 2-3 సినిమాలకు అడ్వాన్స్లు తీసేసుకుని 4-5 ఫ్లాట్స్ తీసేసుకుని పండగ చేసుకుంటున్న దర్శకులున్న ఈ కాలంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ తర్వాత కూడా తదుపరి చిత్రం విషయమై ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలై 6 నెలలు కావస్తున్నా శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. స్వతహాగా శ్రీకాంత్ అడ్డాల అంతే. దర్శకుడిగా అతని తొలి చిత్రం కొత్త బంగారు లోకం ఘన విజయం సాధించినప్పటికీ రెండో చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కోసం సుమారు 5 ఏళ్లు నిరీక్షించాడు. చూస్తుంటే ఇప్పుడు మూడో చిత్రం కోసం కూడా అతను అంతే సమయం తీసుకునేటట్లున్నాడు. నిజానికి శ్రీకాంత్ అడ్డాల మూడో చిత్రం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో ఉంటుందని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల స్థానంలో మరికొందరు దర్శకుల పేర్లు తెరపైకొచ్చాయి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.